22వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ నుంచి. చిలుకూరు గ్రామంలో 5 వార్డులు ఉన్నాయి. 5 వార్డులు కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటున్నాం. అదేవిధంగా మున్సిపాలిటీ పైన కూడా భారతీయ జనతా పార్టీ కండవ ఎగరవేస్తామని చెప్తున్నాం. గతంలో వ్యక్తి చనిపోతే విధవరాలకు కానీ వాళ్ళకు పింఛని ఒక 6 months లోపల ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పింఛన్లు ఇవ్వలే. 2 సంవత్సరాల్లో కూడా మేము వార్డులలో వెళ్ళి ఓటు అడుగుతూ ఉంటే చాలామంది మాకు ఎదురుపడి మేము అప్లికేషన్ పెట్టుకున్నాం కానీ మాకు పింఛన్ రావడం లేదంటున్నారు. ఖచ్చితంగా ఎన్నికల తర్వాత మేము ఎన్నికై ఆ పింఛన్ల సమస్యను ప్రభుత్వంలో పోరాడి ఖచ్చితంగా సాధిస్తాం. ప్రభుత్వ పరంగా ఉన్న పాఠశాలల విద్య నాశనంగా మన కాకుండా ఉపాధ్యాయులు చాలా బాగుంటారు, కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ప్రైవేట్ పరంగా విద్యార్థులందరూ ప్రైవేటుకు అలవాటు పడి విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రభుత్వం. కాబట్టి ఎక్కువ ప్రైవేట్కి వెళ్తున్నారు. దానిపైన కూడా శ్రద్ధ వహించి ప్రభుత్వ పాఠశాలకు మేము గతంలో కూడా వెళ్ళి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఖచ్చితంగా విద్యపై దృష్టి సాధిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఖచ్చితంగా మండలానికి ప్రభుత్వ ఆసుపత్రి అన్నాడు. మా మండలంలో కూడా మా మున్సిపాలిటీలో కూడా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కోసం మేము ఏర్పాటు చేయాలని చెప్తా ఉన్నాము. ఎన్నికల తర్వాత మేము ప్రభుత్వంలో పోరాటం చేసి వైద్యం పేదవారికి అందరికీ వైద్యం అందే విధంగా గ్రామంలో మంచినీటి వ్యవస్థ గ్రామం వరకు అయితే బాగా ఉన్నది. ఏదైతే రాజీవ్ గ్రూప్ ఇందిరెడ్డి కాలనీ ఉన్నదో అక్కడ మంచినీటి వ్యవస్థ చాలా అధ్వానంగా పరిస్థితి ఉన్నది. అక్కడ సుమారు ఇంచుమించు 600 మంది జీవిస్తారు. కానీ ఒక్క అండర్ గ్రౌండ్ బోర్లో ఆ బోర్లు ఉన్నాయి. ఆ బోర్లో వాటర్ సరిగ్గా రావడం లేదు. ఖచ్చితంగా పక్క నుంచే మిషన్ భగీరథ పైప్ లైన్ వెళ్ళింది, కానీ అక్కడ ట్యాంక్ లేకపోవడంతో సప్లై ఇవ్వడం లేదు. ఖచ్చితంగా మేము మా ప్రభుత్వం ఎంపీ పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారితో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో వారితో కూడా చెప్పించడం జరిగింది. ఖచ్చితంగా ట్యాంక్ కట్టించి ఆ రాజగృహ వాళ్ళకు ఇందిరెడ్డి కాలనీ వాళ్ళకు ఖచ్చితంగా మంచినీటిని అందే విధంగా చూస్తాం. ప్రస్తుతం ఎన్నికల ముందు ఇందిరెడ్డి కాలనీలో అన్ని కూడళ్లలో ప్రస్తుతం ఎదురు చూడండి అన్ని కూడళ్లలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చిలుకూరులో కూడా మెయిన్ చౌరస్తాలంలో కూడా గతంలో మేము సర్పంచ్గా ఉన్నప్పుడు కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా కుటుంబంలో సర్పంచ్ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మా మిగతా వార్డు సభ్యులందరితో కూడా సహకారం తీసుకొని చిలుకూరులో అన్ని వార్డులలో అన్ని కూడళ్లలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా మీరు అన్నట్టుగా యువత ఎక్కువ గంజాయికి అలవాటు పడుతూ ఉన్నారు, మత్తుకు అలవాటు పడుతూ ఉన్నారు. వాళ్ళ జీవితాలు అదేవిధంగా 22వ వార్డులో మంచినీటి వ్యవస్థ కోసం ప్రయత్నం చేస్తాము. ట్యాంక్ కట్టి ఈ లోపల పక్కనే నా పొలం ఉంటుంది. నా పొలం నుంచి కూడా వాటర్ బాగా ఉంది. ఆ ఇందిరెడ్డి కాలనీ వాళ్ళకు కూడా వాటర్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఎన్నికల తర్వాత నా సొంత నిధులతోటి మినరల్ వాటర్ ప్లాంట్ అక్కడ ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా అక్కడ కనీసం 600 మంది జీవిస్తూ ఉంటే చాలా మంది గర్భవతులు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకి అంగన్వాడీ సెంటర్ లేదు. అక్కడ అంగన్వాడీ సెంటర్ కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా డాక్రా భవనాన్ని కూడా ఏర్పాటు చేసి అదేవిధంగా అక్కడ అంతమంది జీవిస్తున్నారు, ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తాము. నేషనల్ హైవే గత 8-9 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం శాంక్షన్ చేయడం జరిగింది బీజేపీ హైవేను. కానీ గత కేసీఆర్ ప్రభుత్వం కానీ ఆ తర్వాత వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ల్యాండ్ యాక్విజిషన్ చేసి ఇవ్వకపోవడంతో డీలే జరగడం జరిగింది. దానికి కూడా ఎంతోమంది ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం జరిగిన తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత చలనం వచ్చి ఈ మధ్య కాలంలో మొదలుపెట్టడం జరిగింది. దానికి అందరూ కూడా 100% కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా కబెల్గూడ నుంచి వెంకటపూర్ నుంచి మైనాబాద్ నుంచి పెద్దమంగళం వయా చంద్రనగర్ వరకు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి బీటీ రోడ్డు మంజూరు చేయడం జరిగింది. దాన్ని రాష్ట్ర 3 మంత్రులు కొబ్బరికాయలు కొట్టారు. కానీ కేంద్ర ప్రభుత్వ నిధులు అదేవిధంగా గ్రామాలలో కానీ మున్సిపాలిటీలకు కానీ నరేంద్ర మోడీ గారు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. దానికోసం వాళ్ళు ప్రత్యేక నిధులు కూడా ఇస్తా ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఖచ్చితంగా సీసీ రోడ్డు నిర్మాణం చేస్తాం. అదేవిధంగా గ్రామంలో ఉన్న మున్సిపాలిటీలో ఉన్న వార్డులో ఉన్న అన్ని మతాలను అన్ని కులాల వారిని కూడా సమానంగా చూస్తూ అభివృద్ధిలో నడిపిస్తాం. 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసి ప్రజానికం బీజేపీ ఎట్లా ఆకర్షిస్తున్నారో అట్టి పార్టీలో నాకు టికెట్ ఇచ్చి నన్ను ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి నన్ను భారీ మెజారిటీతో గెలిపించి మొయినాబాద్ మున్సిపాలిటీ పంపాల్సిందిగా కోరుకుంటున్నాను.